ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం లేవీయులకు రాసిన లేఖ 19వ అధ్యాయం 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధునై ఉన్నాను. ఇశ్రాయేలు దేవునికి చెందినది. మోషేతో యెహోవా ఇలా చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పవిత్రుణ్ణి కనుక మీరును పవిత్రంగా ఉండాలి. మీలో ప్రతి ఒక్కరూ తన తల్లిని తండ్రిని గౌరవించాలి. నా ప్రత్యేక విశ్రాంతి దినాలను పాటించాలి. నేను మీ దేవుడినైన యెహోవాను. విగ్రహాలను పూజించకండి. మీకోసం అచ్చు వేసిన విగ్రహ దేవతలను చేసుకోవద్దు. నేనే మీ దేవుడైన యెహోవాను. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించేప్పుడు మీరు స్వీకరించబడేందుకు దాన్ని అర్పించాలి. మీరు దాన్ని అర్పించిన రోజున ఆ మరునాడు దాన్ని తినవచ్చును. కానీ ఆ బలిలో ఏమైనా మూడో నాటికి మిగిలి ఉంటే దాన్ని మీరు అగ్నితో కాల్చివేయాలి. బలిలోనిది ఏదైనా మూడో రోజున తింటే అది దారుణ పాపం, అది స్వీకరించబడదు. అలా చేసే వ్యక్తి పాపం చేసిన అపరాధి అవుతాడు. ఎందుచేతనంటే యెహోవాకు చెందిన పవిత్ర విషయాలను అతడు గౌరవించలేదు కనుక ఆ వ్యక్తి తన ప్రజల నుంచి వేరు చేయబడాలి. కోతకాలంలో మీరు మీ పంట కోసేటప్పుడు మొత్తం మీ పొలాల మూల వరకు కోసేయకండి. ఒకవేళ గింజలు ఏమైనా నేల మీద పడితే ఆ గింజలు మీరు ఏరుకోకూడదు. మీ ద్రాక్ష తోటల్లో ద్రాక్ష పండ్లన్నీ ఏరుకోవద్దు. నేల మీద పడిన ద్రాక్ష పండ్లను ఏరుకోవద్దు. ఎందుచేతనంటే పేదవాళ్ళ కోసం, మీ దేశం గుండా ప్రయాణం చేసే వాళ్ళ కోసము మీరు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడనైన యెహోవాను. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.